వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ మంత్రి కందుల దుర్గేష్. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సంతృప్తి స్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ క్రమంలో ప్రజల ఇబ్బందులు గుర్తించి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర పునః పంపిణీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్ రేషన్ పునః పంపిణీ ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పునః పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మంత్రి దుర్గేష్ అన్నారు. గత ప్రభుత్వ తప్పు నిర్ణయాల వల్ల రేషన్ పేద ప్రజలకు చేరువ కాలేదన్నారు. గతంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో నిర్దేశిత పాయింట్లలో మాత్రమే రేషన్ వాహనాల ద్వారా పంపిణీ జరిగేదని, తద్వారా ప్రజానికం ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఈ దుర్భర పరిస్థితి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై కేబినెట్లో కూలంకషంగా చర్చించి రేషన్ షాపుల పునరుద్ధరణపై ఏకగ్రీవంగా ఆమోదయోగ్య నిర్ణయం తీసుకుందన్నారు. 15 రోజుల పాటు షాపులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రతిపక్షం రేషన్ షాపులపై దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ రాక్షస ఆనందం పొందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బూరుగుపల్లి సుశారావు, జాయింట్ కలెక్టర్ చిన్నరాములు, ఆర్టీఓ రాణి సుస్మిత, పౌర సరఫరా శాఖ అధికారులు, కుటుంబ నేతలు తదితరులు పాల్గొన్నారు. సచివాడ ఉప సర్పంచ్ ప్రసాదరాజు గారు, ఎంపీటీసీ శ్రీమతి ప్రభావతి గారు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమల్ల బాలాజీ గారు, మండల బీజేపీ అధ్యక్షులు కుప్పిరెడ్డి సత్యనారాయణ గారు, ఎంపీడీఓ గారు ఉండరాజవరం, తహసీల్దార్ గారు పెరవలి, తహసీల్దార్ గారు నిడదవోలు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది అధికారులకి, అనధికారులకి, అన్నిటికంటే మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభిస్తున్నటువంటి రేషన్ షాపులు అనేటువంటి కార్యక్రమానికి మన నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదటి కార్యక్రమంగా సత్యవాడ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటే, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండళ్లకు, పెద్దలకు అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. చాలా కాలంగా మనందరూ అనుకుంటున్నటువంటి మాట, రేషన్ సరుకులు పేదవారి కోసం ఉద్దేశించబడ్డవి, ఇది డబ్బున్న వాళ్ళ కోసం ఉద్దేశించబడినవి కాదు. పేదవాళ్ల కోసం ఉద్దేశించబడినటువంటి ఈ రేషన్ సరుకులు వారికి సక్రమంగా అందించే విషయంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకి చేరువ కాలేనటువంటి పరిస్థితిని మనం చూసాం. మీ అందరికీ తెలుసు, ఎక్కడో ఒక చోట ఆ వ్యాన్ని పెట్టి అది 1-2 గంటలు ఉంచి అప్పుడు ఎవరైనా వచ్చి తీసుకుంటే సరే, లేకపోతే అక్కడి నుంచి మళ్ళీ తీసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం, మేము క్యాబినెట్లో కూడా దీని మీద పూర్తిగా చర్చించాం. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిపాదన చేసినప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులుగా మేమందరం కూడా ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో అందరూ ఆమోదం తెలపడం జరిగింది. కారణం ఏంటంటే, క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు మీరు అందరూ అనేటువంటివి ప్రత్యక్షంగా ప్రతిరోజు చూస్తున్నాం కనుక ఎక్కడా కూడా సరుకులు సక్రమంగా అందాయనేటువంటి మాట లేదు. ఆ వ్యాన్ ఎక్కడైనా సరే ఇబ్బంది పడి ఓ పక్కన పడేస్తే మళ్ళీ సరుకులు వచ్చే పరిస్థితి లేదు. వాడు వచ్చినప్పుడే తీసుకోవాలి, ముసలి ముతక కూడా అక్కడికి వచ్చి తీసుకోవాలి. ఇలాంటి దుర్భర పరిస్థితులు మనం చూసిన తర్వాత అందరం కూడా ఏకగ్రీవంగా ఒకే ఒక్క మాట చేయటం, మళ్ళీ ఈ రేషన్ షాపుల్ని పునరుద్ధరించాలనేటువంటి మాటని క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా ఒకే మాటగా చెప్పారు. ప్రజాప్రతినిధులు చెప్పారు, ప్రజలు చెప్పారు, నాయకులు చెప్పారు, అందరూ చెప్పారు. దరిమిలా ఇవాళ అద్భుతంగా జూన్ 1వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం పునఃప్రారంభించుకుంటున్నాం అనేటువంటి మాటను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందులో భాగంగా మీకు మేము సవివరంగా మనవి చేసేది, రమారవి 15 రోజుల పాటు ఈ షాపులు మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే ఇవాళ తీసుకోలేకపోతే మరుసటి రోజు తీసుకోవడానికి, ఆ మరుసటి రోజు కూడా కుదరకపోతే ఇంకొక రోజు తీసుకోవడానికి, మీ ఖాళీ సమయాల్లో వెళ్ళి తీసుకోవడానికి రమారవి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నడుపుతాం. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ ప్రతిపక్షం రకరకాల అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఎండియూలు అద్భుతంగా నడిచి దాన్ని కాదన్నారనేటువంటి మాట, ప్రజల వద్దకు వెళ్ళదనేటువంటి మాట చెప్తా ఉన్నారు.
ఇవాళ మనం స్పష్టంగా చెప్తున్నాం ఒక జీవో ద్వారా. అదేమిటంటే 65 సంవత్సరాల పైబడినటువంటి వృద్ధులకి ఇంటికే తీసుకెళ్లి రేషన్ సరుకులను అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడుతుందనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఎంతమంది 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉన్నారనేటువంటిది కూడా ఇప్పటికే దాన్ని పూర్తిగా క్రోడీకరించాం, సమీకరించాం. దాని ప్రకారం వారందరికీ అందజేయడం జరుగుతుంది. ఇక రాగలిగే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు 15 రోజుల పాటు, ఎప్పుడూ లేదు ఒక రోజు వచ్చి వ్యాన్ వెళ్ళిపోవడం కాదు ఇది పరిస్థితి, 15 రోజుల పాటు రేషన్ షాపులు వాళ్ళు ఉంటారు, మీకు పూర్తిగా సహకారం అందిస్తారనేటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మీకు రేషన్ కార్డుల విషయంలో కూడా మీ అందరికీ చాలా ఇబ్బందులు జరిగాయి. అది కూడా మనం గమనించాం. గతం నుంచి చూసుకుంటే కూడా రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లు, అందులో పేర్లు లేకపోతే వాళ్ళకి రావనేటువంటి మాట, జాయింట్ కుటుంబాల వారు విడిపోయిన తర్వాత కూడా వాళ్ళకి విడిగా రాకపోవడం అనేటువంటి అంశం, ఇలాంటి వివిధ రకాల కారణాలతోటి రేషన్ సరుకులు సరిగ్గా అందనటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం స్పష్టంగా గమనించింది. ఒకటే మీ అందరికీ మనం చేస్తున్నాం, ఇవాళ 7 రకాల విధానాల్లో మీకు పూర్తి స్థాయిలో రేషన్ కార్డును మార్పు చేసుకోవడానికి అవకాశం కల్పించేస్తున్నాం.